అయితే ఎవరిని మోసం చేయడానికి షెడ్యూల్ ప్రకటించారని చెప్పేసి ఈటెల రాజేందర్ ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు మీరు? బీజేపీ వాళ్ళకు ఎట్లుందంటే వాళ్ళకు బయటపడలేరు. హ్మ్. వాళ్ళు బీసీ వ్యతిరేకం అని చెప్పి చెప్పలేరు. కాకపోతే ఆచరణలో బీసీ వ్యతిరేకం అని చెప్పి తెలుస్తుంది గదా! హ్మ్. ఇప్పుడు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఉండాలి అని గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికి గూడా మా ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్పి చెప్పిన వాళ్ళు. మరి బీసీలకు రాజ్యాంగం ప్రకారం కావాలని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప, దాని పరంగా 10 సంవత్సరాల నుంచి 2 సార్లు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు బీసీలకు ప్రత్యేక చర్యలేం తీసుకోలేదు. హ్మ్. రాష్ట్రాలు ఆయా పరిధిలో తీసుకుంటున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకోలేదు. ఇది గూడా మరి రాహుల్ గాంధీ గారు కామెంట్‌లో కాంగ్రెస్ పార్టీ పరంగా మరి ఈరోజు చేసిన డిక్లరేషన్ గనక రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 2 బద్ధశత్రువుల పార్టీ రాజకీయం గనక మళ్ళా వీళ్ళకి పేరొస్తది. బీసీలందరూ ఐక్యమవుతారన్న ఒక ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు. తప్ప ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. అందరూ అందుకనే బీసీ సంఘాలందరూ గూడా హ్మ్. కలిసి కృష్ణ లాంటి వాళ్ళు గూడా మా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ మెంబర్ అయినప్పటికి కూడా కృష్ణ లాంటి వారు గూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఏదడిగితే అది చేసింది ప్రభుత్వం. హ్మ్. ఈ విధంగా కమిటీ వేయాలి. జ్యుడిషియరీ కమిటీ అంటే అంటే జ్యుడిషియల్ ఒక కమిటీ వేసాను. సీనియర్ లీడర్‌గా చెప్పండి. ఇప్పుడు ఎన్నికలు పెట్టిన తర్వాత కోర్ట్ కొట్టేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని? ఎందుకంటే మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించిన తర్వాత సేమ్ కోర్ట్ మళ్ళీ సేమ్ చెల్లదని చెప్పేసి మహారాష్ట్రలో చెప్పారు. జరిగిన విధానం వేరు. ఇక్కడ జరిగిన విధానం వేరు. హ్మ్. మహారాష్ట్ర లోపల ఇక్కడ జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిగింది. తర్వాత అసెంబ్లీ తీర్మానం జరిగింది. క్యాబినెట్ తీర్మానం జరిగింది. ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంటే ఎన్ని రకాల జీవోకు సమర్థత కావాలి, ఎన్ని రకాల జీవోకు దాన్ని శాంటిటీ కావాలనో హ్మ్. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చేసింది. ఒకటి కోర్ట్ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్వాల్వ్ కాలే ఇప్పటివరకు. హ్మ్. ఓకే. మహారాష్ట్ర సిస్టమ్ అక్కడ ఇన్ని ప్రక్రియలు కాకపోవచ్చు అంటే నాకు అట్లాంటి తెలిసినంత వరకు. పరిస్థితి ఇక్కడ రాదంటారా? అక్కడ పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇష్యూ అయింది. హ్మ్. కాకపోతే హైకోర్ట్ ఒక మాట ఏమందందంటే, అది మీరు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు జీవో ఎందుకు ఇచ్చారని ఒక మాట కామెంట్ చేశారు. హ్మ్. కాకపోతే గవర్నర్ బాధ్యతాయుతంగా గవర్నర్ చేయాలి. సుప్రీంకోర్ట్ కూడా గవర్నర్ గురించి తర్వాత ప్రెసిడెంట్ గురించి కూడా కామెంట్ చేశారు ఈ మధ్యన. హ్మ్. అంటే మీరు బిల్లు పెండింగ్ పెట్టుకోవద్దు. ఏదున్నా కూడా అది నెగెటివ్ చేయండి, పాజిటివ్ చేయండి గానీ ఇన్ని రోజులు పెండింగ్ పెట్టవద్దని చెప్పేసి రాష్ట్రపతి దగ్గర కొన్ని బిల్లు పెండింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఉపరాష్ట్రపతి కామెంట్ చేశాడు కోర్ట్‌ల గురించి. హ్మ్. మీరు డైరెక్ట్‌గా ప్రెసిడెంట్‌నే కామెంట్ చేస్తారా అని. సుప్రీంకోర్టుకి అన్ని హక్కులున్నాయి. సుప్రీంకోర్టు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వేసిన ఆ సుప్రీం కోర్ట్ గనుక పేరే సుప్రీం గనుక, హ్మ్. సుప్రీంకోర్టులో కామెంట్ చేసినా కూడా ఈరోజు గవర్నర్ గారు పంపలేదు. హ్మ్. కనుక మేమేం అనుకుంటున్నామంటే ఖచ్చితంగా ప్రాసెస్ ప్రకారంగా కోర్ట్ మాకు అనుకూలంగా ఇస్తుంది. ప్రభుత్వంకి అనుకూలంగా ఇస్తుంది కనుకనే షెడ్యూల్ ఇష్యూ చేసినాము. రిజర్వేషన్స్ ఇష్యూ చేసినాము. ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఈవెన్ గ్రామాల్లో ఇప్పుడు క్యాండిడేట్‌లు కూడా ఫైనల్ చేస్తున్నారు మా పార్టీ పరంగా. హ్మ్.